హలో అండి అండ్ వెల్కమ్ టు జేకే కరీమ్స్ కిచెన్. ఈరోజు మనం చాలా సింపుల్ ఫిష్ ఫ్రై చూస్తున్నామండి. దీనికోసం ముందుగా మిక్సీలో మనం 6 లవంగాలు అలాగే 1 ఇంచ్ దాల్చిన చెక్క వేస్తున్నామండి. ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాము. మీరు అల్లం వెల్లుల్లి అయినా వేసేసి తర్వాత పేస్ట్ చేసుకోవచ్చు. నేను ఇందులో పేస్ట్ యాడ్ చేస్తున్నాను 1 స్పూన్. ఆ తర్వాత 2 స్పూన్స్ కారం పొడి, అలాగే 1 స్పూన్ రాళ్ళుప్పు, అలాగే ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1/2 టీ స్పూన్ మిరియాల పౌడర్. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ యాడ్ చేసి వీటన్నిటిని మసాలాతో చక్కగా మిక్స్ చేసుకోవాలి. మనం ఆయిల్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే ఇందులో మసాలా అన్నది ఫిష్ పీసెస్కి పట్టుకొని ఉంటుంది, ఇలా విడిపోకుండా ఆయిల్ రాయటం వల్ల. ఇది ఒక చిన్న టిప్ అండి, మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. ఆ తర్వాత ఫిష్ పీసెస్ అన్నిటిని ఇలాగా డ్రాప్ చేస్తూ మ్యారినేట్ చేసుకోవాలి. అన్ని సైడ్స్ పట్టేలా మనం మసాలా అవన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది మ్యారినేట్ చేస్తున్నాము. ఇలాగా ఫిషెస్ మొత్తానికి చక్కగా పట్టించాలి మసాలా మొత్తం. ఇలా పట్టించిన ఫిషెస్ని ఒక 2 అవర్స్ బయట డ్రై అవ్వనివ్వాలండి. ఎండ్లో అయినా పెట్టచ్చు, లేకపోతే ఫ్యాన్ గాలికైనా పెట్టచ్చు. 2 అవర్స్ తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకి ఎప్పుడు కావాల్సి వచ్చినప్పుడు కడాయిలో ఆయిల్ తీసుకొని మనం ఇక్కడ షాలో ఫ్రై చేస్తున్నామండి, డీప్ ఫ్రై చేయట్లేదు. సో సరిపడా ఆయిల్ తీసుకొని ఇందులో మనం షాలో ఫ్రై చేస్తున్నాము. మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఎప్పుడు మనకు కావాలనుకున్నా రెడీమేడ్గా మనం ఫిష్ ఫ్రై అన్నది చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ ముందు మనం ఫ్రిడ్జ్లో నుంచి తీసి పక్కన పెట్టుకొని మనం సర్వ్ చేసే ముందు ఇలా ఫ్రై చేసుకోవటం అంతే. చాలా సింపుల్గా అండి, మనం ఏ హెవీ పౌడర్స్ ఏమీ యూజ్ చేయట్లేదు. చాలా సింపుల్ బేసిక్ మసాలాతో మనం ఈ ఫ్రై చేస్తున్నాము. దీని టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, చాలా నచ్చుతుంది కూడా. ఇది మ్యారినేట్ చేసి పెట్టి మనం 1 వీక్ అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఆ తర్వాత వీటిని 2 వైపులా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఇది సాంబార్ రైస్లో కానీ పప్పులో కానీ చాలా చాలా బాగుంటుంది, లేదా పిల్లలకి ఇలాగే అయినా పెట్టచ్చు. అంతేనండి, మన సింపుల్ అండ్ హెల్తీ ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు జేకే కరీమ్స్ కిచెన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. మీకు ఎలా నచ్చిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.